సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా మనము గమనించినట్లయితే ఈరోజు మొక్కజొన్న పంట గురించి తెలుసుకుందామండి. నా ప్రోటోకాల్ వాడిన మొక్కజొన్న గురించి, అలాగే మామూలు న్యాచురల్గా అంటే రైతు పద్ధతి, ఇది నా పద్ధతి మీరు గమనించవచ్చు. ఇది నా పద్ధతి అండి, ఇది రైతు పద్ధతి మీరు గమనించవచ్చు. ఇది నా పద్ధతి, ఇది రైతు పద్ధతి. నేను ఏమేమి వాడాను, అలాగే మీరు గింజల సైజు కూడా తెచ్చుకోవచ్చు. కంకి కూడా ఎంత సైజు ఉందో చూడండి. సేమ్ డిస్టెన్సే, సేమ్ మనకి లెంత్ కూడా ఒకటే ఉంది. బట్ ఏమంటే గింజలు అనేది మనకు వరుసలు ఎలా పెంచుకోవాలి అనేది మనం గమనించుకుందాం. ఫస్ట్ రైతు పద్ధతి గమనిద్దాం. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. లాస్ట్లో నేను ఎటువంటి ఎరువులు వేసాను మొక్కజొన్నలో, అలాగే డ్రిప్ కూడానండి. నేను చెప్పే డ్రిప్కు యూజ్ అవుతుంది, అలాగే జంటసాల పద్ధతికి కూడా ఇది యూజ్ అవుతుంది, అలాగే న్యాచురల్గా సాల్కు పెట్టిన వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. దయచేసి వీడియోకి నేను ఒక 2000 లైక్ల వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు తోట రైతులు కూడా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది రైతు పద్ధతి అండి. మీరు గమనించినట్లయితే మీరు కంకి చూడొచ్చు. కంకి చూడండి. దీంట్లో ముఖ్యంగా మనకి ఎన్ని వరుసలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరుసలు మాత్రమే ఉన్నాయండి రైతు పద్ధతిలో. ఇది ఒకటండి. మొక్కజొన్న వేసేటప్పుడు వీళ్ళు ఏమేమి యూజ్ చేశారు, తర్వాత నేను ఏమి యూజ్ చేశానని చెప్తాను. వీరు ఫస్ట్ దఫా దుక్కిలో మనకు 217 కేజీలు మనకు సూపర్ జల్లేసి, మళ్ళా ఇది సాగు చేసినదండి. ఇది సాలు సాగు చేసిన దాంట్లో దుక్కిలోకి సూపర్ వేసేసి, తర్వాత ఇచ్చేటప్పుడు డిఏపి వేసాడు. డిఏపి మనకు 75 కేజీలు మనకు ఎకరాకి అట్లా వేసినాడండి. దీనికి విత్తేసాడు. మొదటి దఫా మనకు 20 రోజులకి యూరియా వేసినాడు. 70 కేజీల వరకు వేసింటాడు యూరియా. 2 ప్యాకెట్లు దగ్గరగా 2 ప్యాకెట్లు వేసాడు. 70 కేజీలు వేసాడు. తర్వాత మనం మళ్ళీ 55 రోజులు ఉన్నప్పుడు 70 కేజీలు యూరియాను మనకు వేసాడు. తర్వాత లాస్ట్లో సల్ఫేట్ వేసాడు. సల్ఫేట్ యూరియా కాంబినేషన్తో వేసినాడు ఈ రైతు అనేది. ఇంకోటి, ఈయన పురుగు మందులు వచ్చి మొదటి దఫ మనకు బెంజైటు ల్యాండా కాంబినేషన్తో మొదటి స్ప్రే చేశాడు. మళ్ళీ రెండో దఫ స్ప్రే కూడా చేశాడండి. ఇది బయో మందులు D9 కానీ బ్రాండ్ కానీ మందులు స్ప్రే చేశాడు. తర్వాత దీంట్లో గుళికలు వచ్చి ఫటేరా గుళికలు వేసాడండి. ఇసుకలో కలిపి వేశాడు ఈ రైతు. తర్వాత లాస్ట్ దఫాలో సల్ఫేట్ యూరియా వేసాడండి. 60 నుంచి 70 రోజుల్లో 50 కేజీలు 70 కేజీలు యూరియా లేకి ఓ మూట సల్ఫేట్ వేసుకొని మనం పెట్టేశాడు. చూడండి, దీనికి ఓన్లీ 12 వరుసలు మాత్రమే వచ్చాయండి ఈ మొక్కజొన్నకు అనేది. ఇప్పుడు నా పద్ధతి చూపిస్తాను. ఇది రైతు పద్ధతి. ఇప్పుడు మన పద్ధతి. ఇది మన పద్ధతి అండి. ఇది నా పద్ధతి. దీనికి ఎన్ని వరుసలు ఉన్నాయనేది లెక్కిద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వరుసలు వచ్చాయండి. ఇక్కడ 12 వరుసలు ఉన్నాయి, ఇక్కడ 18 వరుసలు. ఇది నా ప్రోటోకాల్. నేను ఏమేమి యూజ్ చేసిన అనేది చెప్తాను. ఇది నా ప్రోటోకాల్ వాడిండేది. ఇది రైతు పద్ధతి. నా ప్రోటోకాల్ వాడినది ఎలా ఉంది కంకి, అలాగే రైతు పద్ధతి వాడినది ఎలా ఉంది చూడండి కంకి. ఇది మన ప్రోటోకాల్. నేను ఏమేమి యూజ్ చేసినాను అనేది చెప్తాను. ముఖ్యంగా మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి రైతులు. ఇప్పటి నుంచి మెయిన్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. మొదటి దఫా నేను దుక్కిలోకి ఏమి వేయలేదండి. మొదటి దఫా నేను డిఏపి వేసాను. డిఏపి మనకు ఎకరాకు ఒక బ్యాగ్ చొప్పున నేను డిఏపి దుక్కిలోకి వేసేసానండి. దుక్కిలోకి వేసిన తర్వాత నేను మొక్కలు పెట్టడం జరిగింది. నేను స్పేసింగ్ వచ్చి దగ్గరగా సాలుకు 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి 20 నుంచి 25 సెంటీమీటర్ల డిస్టెన్స్ పెట్టించానండి. ఈయన అయితే జిగ్జాగ్ పెట్టించాడండి. అంటే సరైన స్పేసింగ్ పెట్టలేదు, అంటే ఇష్టానుసారం ఒడుపుగా పెట్టేశాడు. కానీ నేను వచ్చి స్పేసింగ్ మెయింటైన్ చేశానండి. సాలుకి 60 సెంటీమీటర్లు
మొక్కకి మధ్య 20 నుంచి 20 సెంటీమీటర్లు, ఎకరాకు 33,000 మొక్కలు పట్టేటట్లుగా నేను విత్తానండి. అలాగే మొదటి దఫా నేను ఎరువులు వేసినది యూరియా 50 కేజీలు ఎకరాకు, కాంబినేషన్ ఇండి రూట్స్ అని బకెట్ వస్తుందండి, మేజ్ స్పెషల్. అది నేను 25 రోజుల్లో మనం వేయడం జరిగింది. అలాగే గడ్డి మందు కూడా హెర్బిసైడ్ మనకు మార్కెట్లో గిలార్డో, నేను వీళ్ళది అతుల్ కంపెనీ వాళ్ళది ఎక్సిడో గడ్డి మందు స్ప్రే చేశానండి. తర్వాత మొదటి దఫా పిచికారు వచ్చి స్ప్రేయింగ్ వచ్చి 20 రోజులకి 25 రోజులకి కొరాజను ప్లస్ ల్యాండాను న్యూట్రియన్స్ కాంబినేషన్తో స్ప్రే చేశాను. తర్వాత 40 నుంచి 45 రోజుల్లో మళ్ళీ యూరియా 55 కేజీలు వేసానండి. దాంతో కాంబినేషన్తో నేను 50 రోజుల్లో వేయలేదు, 50 నుంచి 60 రోజుల మధ్యలో వేసాను. యూరియాతో కాంబినేషన్తో పొటాష్ వేసానండి. పొటాష్ 30 కేజీలు చొప్పున, యూరియా మనకు 55 కేజీల చొప్పున నేను 50 నుంచి 60 రోజుల మధ్య వేయడం జరిగింది. అంతేనండి, ఇంతవరకు నేను ఏమీ వేయలేదు. తర్వాత మనకు కత్తెర పురుగుకు సుల్లోకి పటేరా గుళికలు, ఇసుకలేకి 10 సేర్లు ఇసుకలేకి మనకు 4 కేజీలు పటేరా గుళికలు మనం కలిపేసి సుల్లే వేయించడం జరిగింది. తర్వాత నేను ఎలా ఈ కంకి సైజ్ తెచ్చుకున్నానంటే, నేను వేసిన బయో పొటాష్ చేశానండి. చాలామంది ఎర్ర పొటాష్ అవన్నీ వేస్తారు. అది ఎందుకంటే రెడ్ పొటాష్ అంటే యూజ్ చేసుకుంటుంది, బట్ ఏంటంటే కరగడానికి టైం పడుతుంది. అదే బయో పొటాష్ వేసాం అనుకో, ఇప్పుడు చూడండి కంకుల్లోనే మీరు వేరియేషన్ చూడొచ్చు. ఈ కంకి బాగుంది, ఈ కంకి ఇవి 12 వరుసలు ఉన్నాయి, 18 వరుసలు ఉన్నాయి. గింజ కూడా చూడండి, దగ్గర జూమ్ పెడతాను. ఇవి ఎలా ఉన్నాయి, ఇవి నీళ్ళు గుంతలు పడినాయి, దీనికి గుంతలు లేవు చూడండి. ఈ కంకికి చూడండి ఇలా ఉందన్నమాట మన వేరియేషన్ అనేది. కావున నేను ఇదేనండి, నేను ఎక్కువగా దీనికి సైజు కంటే లాస్ట్లో ఫైనల్లో నేను బయో పొటాషియం డ్రమ్ములో కరిగిచ్చేసి, నేను ముందు వీడియోలో చూడండి, నేను వీడియోలో చూపించాను. మీరు నేను ఎలా వదిలేను అనేది సాల్కు వీడియోలో ఉన్నది చూడండి. డ్రమ్ములోకి ఎలా వేసాను, ఎలా కలుపుని. బయో పొటాష్ లాస్ట్లో అండి, ఇంకా తడి ఆరగట్టే ముందర, లాస్ట్ తడి అంటారండి, ఇంకా కోసే 20 రోజుల ముందర ఆరగట్టేసేకి అప్పుడు నేను బయో పొటాష్ డ్రమ్ములే కరిగిచ్చేసి నీళ్ళు వచ్చేటప్పుడు వదిలేను. అందుకని ముందు వీడియోలో చూడండి, వదిలే విధానం కూడా చెప్పాను. తర్వాత మనకు ఫైనల్లో గింజలన్నీ మనకు ఫైనల్ తడి వేసిన తర్వాత మనకు తడి ఆరే కొద్దీ మన గింజలు కూడా మనకు అవుట్రన్ వస్తాయి. అలాగే మొక్క అనేది కూడా వాడబట్టుకుంటూ వస్తుంది, ఎండుకుంటూ వస్తుంది మొక్క అనేది. అప్పుడు అంతే భూమిలో అంట పోషకాలంట తడి అంతా పీల్చేసి, అలాగే మొక్కలో ఉన్న పోషకాలన్నీ దీనికి వచ్చేస్తాయి. మీరు గమనించవచ్చు, ఇది మన ప్రోటోకాల్ చూడండి ఎంత ఉంది కంకి అనేది. ఇది వచ్చి రైతు పద్ధతి, మీరు గమనించవచ్చు. ఇది మన పద్ధతి, ఇది చూడండి. అప్పుడే సైజులో కానీ కంకి సైజులో కానీ మీరు గమనించవచ్చు ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి కంకిలో. ఇది చిన్నగా ఉంది అంతేను, సేమ్ హైటే, దగ్గరగా సేమ్ హైటే ఉంది. బట్ ఏమంటే ఇవి గింజల సంఖ్య వరుస ఎక్కువ ఉండదు. 12 వరుసలు ఉందండి ఇది వచ్చి 18 వరుసలు ఉన్నాయి, గమనించవచ్చు. కంకి కూడా మనకు ఇది బాగా అవుట్ ఉందండి సైజు. కావున మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ మొక్కజొన్న రైతులు మీరు నాకు కామెంట్లు అడగండి. అలాగే నీటి యాజమాన్యం కూడా మనం ఎలా చేయాలనేది సపరేట్గా వీడియో పెడతాను. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కావున మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు అడగవచ్చు. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను అడగవచ్చు. ఓకే, మన తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ.